హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు. రోజు తినే రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లు తిని బోర్ కొట్టిందా? లేదా సాయంత్రం పూట పిల్లలకి కానీ, పెద్దలకి కానీ 5 నిమిషాల్లో ఏదైనా టేస్టీగా కాస్త డిఫరెంట్‌గా చేసి పెట్టాలా? అయితే ఈరోజు మన ఛానల్‌లో కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా పొడి పొడిగా బయట కొనే నూడిల్స్ టేస్ట్‌ని మించిపోయేలా ఎగ్ సేమియాని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా ప్యాన్‌లో ఒక కప్పు సేమియాని వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో కాస్త దోరగా వేయించుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా కలుపుతూనే వేయించండి. ఒకవేళ మీరు మార్కెట్‌లో దొరికే రోస్టెడ్ సేమియాని తీసుకుంటే గనక డైరెక్ట్‌గా ఉడికించేయొచ్చు. కానీ నార్మల్ సేమియాని తీసుకుంటే మాత్రం ఇలా వేయించడం వల్ల సేమియా అస్సలు ముద్దవ్వదు. చూసారా? సేమియా అంతా కూడా ఇలా చక్కగా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు ఇందులో 3 కప్పుల దాకా నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనెను కూడా వేసేసి కలుపుతూ హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. వీటిని కేవలం హై ఫ్లేమ్‌లో 3-4 నిమిషాలు మాత్రమే ఉడికించండి. సేమ్యాని నోట్లో వేసుకున్నా లేదా చేత్తో నలిపినా అది మెత్తగా పేస్ట్‌లా అవ్వకూడదు. మనం దమ్ము పెట్టడానికి బిర్యానీ రైస్‌ని ఎలా అయితే 80% ఉడికి కొంచెం పలుకుగా ఉంటుందో ఆ స్టేజ్‌లో ఆపేసేయాలి. సేమ్యా 80% ఉడకగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లెల్లోకి వడకెట్టేయండి. వెంటనే జల్లెల్లో ఉన్న సేమియా పైన ఒక గ్లాసు మామూలు చల్లని నీళ్ళని పోయండి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గి సేమియా అనేది ఇంకా ఎక్కువ ఉడికిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్‌ని స్ప్రింకిల్ చేసి ఒకసారి చేత్తో బాగా కలిపి పక్కనుంచండి. ఇలా చేయడం వల్ల సేమియా అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 లేదా 4 గుడ్లని పగలగొట్టి వేయండి. ఇప్పుడు ఫోర్క్‌తో 1 నిమిషం పాటు బాగా బీట్ చేయండి. ఎగ్‌ని డైరెక్ట్‌గా వేసే కంటే కూడా ఇలా బాగా బీట్ చేసుకుంటే ఎగ్ ముక్కలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్‌ని వేయండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, పావు టీ స్పూన్ అంత మిరియాల పొడి, అర టీ స్పూన్ కారం వేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కనీసం ఒక 15-20 సెకన్ల పాటు అలాగే వదిలేయండి. కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా వేయించుకున్న ఎగ్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు అదే పాన్‌లో 2 స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 స్పూన్లు క్యాప్సికమ్ తరుగు, 2 స్పూన్లు క్యారెట్ తరుగు, 2 స్పూన్లు యెల్లో క్యాప్సికమ్ తరుగు, 2 స్పూన్లు ఫ్రెంచ్ బీన్స్ తరుగు, పావు కప్పు దాకా క్యాబేజీ తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, ఇలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి కేవలం 1-2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. ముక్కలు మెత్తబడకూడదు. క్రంచీగా ఉంటేనే బావుంటుంది. ఈ ముక్కలు కాస్త వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమ్యాని వేసి అంతా కలిసే విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు మీ దగ్గర ఉంటే గనక సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని రుచి చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి. సూపర్ టేస్టీగా ఉండే వేడివేడిగా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఈ ఎగ్ సేమియాని కాస్త ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. ఎంత కలర్‌ఫుల్‌గా నూడిల్స్ లాగా పొడి పొడిగా వచ్చిందో! మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.